జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో మనకి శత్రువుల వలన మనము చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటామండి. అయితే కొంతమంది అయితే మనం వాళ్ళకి దూరంగా ఉన్నా కూడా వాళ్ళు కల్పించుకొని మన దగ్గరికి వచ్చి మరి మనల్ని బయటికి ఈడ్చి మరి మనకి మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటారండి. అలాగే చాలామందికి ఆదాయ మార్గాలు అనేవి పెరగటం లేదని, నేను ఎప్పుడు ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నాను, మాకు అసలు డబ్బులు పెరగటం లేదు, వచ్చినవి సరిపోవడం లేదు. ఈ ప్రజెంట్ కాలంలో అసలు డబ్బులతోనే పనండి. ఏ చిన్న వస్తువులు రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయి డబ్బు ఆదాయాలు లేవని చాలామంది కూడా బాధపడుతూ ఉంటారండి. అయితే వీళ్ళందరి కోసము ఒక చక్కటి తాంత్రిక పరిహార శాస్త్రంలో ఒక పరిహారము అనేది ఉందండి. అది ఆవు నెయ్యితో మనము చేయాలి. ఇది చాలా శక్తివంతమైన పరిహారము అనడంలో అతిశయోక్తి లేదండి. ఇది గురువారము హోరా టైంలో కానీ, శుక్రవారము హోరా టైం, సాయంత్రం వచ్చే హోరా టైంలో మనము గనక ఈ పరిహారం గనక చేయటం వల్ల చాలా మంచి అద్భుతాలు అనేవి మన జీవితంలో జరుగుతాయండి. అంటే శత్రువుల యొక్క బాధ అనేది తొలగిపోవాలి, అలాగే మనకి ఆదాయ మార్గాలు పెరగాలి అనుకున్నప్పుడు ఈ పరిహారాన్ని గనక మనము చేస్తే ఈ రెండిటికి కలిపి ఈ పరిహారము అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. అయితే ఈ పరిహారాన్ని మీరు గురువారం, శుక్రవారం లేదా ఆదివారం కూడా చేయొచ్చు అండి. అయితే గురువారం, శుక్రవారం చేస్తే మనకి చాలా ఎక్కువగా ఫాస్ట్గా రిజల్ట్ అనేది రావటంలో ఉంటుందండి. అయితే వీటికి మనకి కొన్ని వస్తువులు కావాలి అండి. అవన్నీ కూడా జనరల్గా మన ఇంట్లో దొరికే వస్తువులేనండి. ఒక ప్రమిదను తీసుకోండి. అలాగే మన ఇంట్లో ఉండేటటువంటి దాల్చిన చెక్కను మనం చిన్న ముక్క తీసుకోవాలి. అలాగే మిరియాలు మీరు 5 కానీ 9 కానీ తీసుకోవచ్చు. మిరియాలు అనేది శత్రువుల యొక్క బాధ నుంచి మనల్ని రక్షించడానికి ఈ మిరియాలు అనేది చాలా చక్కగా పనిచేస్తాయి. అలాగే 2 యాలకులు తీసుకోండి. యాలకులు అనేది మన యొక్క ధనము అనేది పెంపొందించాలి, ధన ఆదాయ మార్గాలు పెరగాలి అంటే ఈ యాలకులు. దాంతోపాటు పచ్చకర్పూరం ఉంటే పచ్చకర్పూరం తీసుకోండి, లేని వాళ్ళు 2 కర్పూర బిళ్ళలైనా తీసుకోవచ్చండి. ముందుగా మనకు కావాల్సింది ఏమిటో మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఆవు నెయ్యి కావాలి, ఒక ప్రమిద తీసుకోండి, దాల్చిన చెక్క, అలాగే మనకి మిరియాలు 5 లేదా 9, లేక యాలకులు 2, అలాగే పచ్చకర్పూరం కానీ కర్పూర బిళ్ళలు కానీ 2 తీసుకోండి. ఇవన్నీ కూడా ఆ ప్రమిదలో, మన దగ్గర ఉన్న ప్రమిద ఉంటుంది కదండి, ఒక ప్రమిదలో ఇవన్నీ కూడా తీసుకొని ఆవు నెయ్యి వేసి చాలా చక్కగా మనము దాన్ని ధూపంలా వేసి ఇంటి నిండా, మన ఇంటి చుట్టూ, మన ఇంటి లోపల అన్ని గదుల్లోనూ కూడా ఆ పొగ అనేది వ్యాపించేటట్టుగా మనము మొత్తం ఇల్లంతా కూడా ఒక ధూపం అయితే ఎలా వేస్తామో అలాగ మనము ఇంటి నిండా వేసుకోవాలండి. ఆ పొగతో ఇల్లంతా ధూపం వేయటం వల్ల మనకున్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ మిరియాల వలన ముందుగా మనకి శత్రువులు మిత్రులుగా మారాలి అంటే మిరియాల పరిహారము అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి. అలాగే దాల్చిన చెక్క, ఈ కర్పూరము, మనము యాలకులు 2 తీసుకుంటాం కదండి. ఇవన్నీ కూడా మనకి డబ్బు ఆదాయాలు పెరగటానికి చాలా చక్కగా పనిచేస్తాయండి. ఇది తాంత్రిక శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. ఈ పరిహారము చాలా శక్తివంతమైనది కనుక మీరు తప్పకుండా ప్రయత్నించి చూడండి. శత్రువుల యొక్క బాధను తట్టుకోలేక, అలాగే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతునే వాళ్ళకి ఈ యొక్క పరిహారము అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. అలాగా మీరు ఈ పరిహారము ఒక 3 వారాలు 5 వారాల్లో చేయడానికి ప్రయత్నించండి. చేసేటప్పుడు మీరు పరిశుభ్రంగా ఉండాలి. నాన్ వెజ్ అనేది తినకూడదు. అలాగే లేడీస్ అయితే వాళ్ళకి పీరియడ్ టైం కాకుండా చూసుకోండి. ఈ విధంగా మీరు ఒక 2-3 వారాలు చేస్తూనే మీకు చాలా చక్కటి రిజల్ట్స్ అనేవి, మంచి పురోగతి అనేది మీకు కనిపిస్తుందండి. నమ్మకంతో ప్రయత్నించండి. నమ్మకంతో చేస్తే
ఎటువంటి పని అయినా సరే తప్పకుండా నెరవేరి తీరుతుంది. కాబట్టి తప్పకుండా నమ్మకంతో ప్రయత్నించి చూడండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. జై వారాహిమాత. వీడియోతో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్.